Sir, Can you tell me what retrograde amnesia is? the loss of memory access to events or information that was learned before the accident. 2024లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బాటనీలో లెసిథిన్ ఏ స్మాల్ మాలిక్యులర్ వెయిట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఫౌండ్ ఇన్ లివింగ్ టిష్యూస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎమైనో యాసిడ్ గ్లిసరైడ్స్ అండ్ పాస్ఫోలిపిడ్స్ అండ్ కార్బోహైడ్రేట్. ఇందులో ఏది అనేది ఇచ్చాడు, అంటే సింపుల్గా ఇచ్చాడు అనమాట. జస్ట్ క్లాసిఫికేషన్ వరకే వెళ్ళిపోయాడు. ఆన్సర్ చెప్పగలరా? లెసిథిన్ అనేది ఇది గ్లిజరాల్, ఫ్యాటీ యాసిడ్, పాస్ఫోరిక్ యాసిడ్ ఈ మూడు కలిస్తే లెసిథిన్ ఫామ్ అవుతుంది అనమాట. గ్లిజరాల్ అంటే 1 2 3 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి గ్లిజరిక్ యాసిడ్ అంటారు. ఇది OH. ఇది ఏంటంటే ఆర్ఆర్ ఉన్నాయి ఏంటి అంటే ఫ్యాటీ యాసిడ్స్. ఇది ఫాస్ఫేట్ గ్రూప్ కదా, పాస్ఫోరిక్ యాసిడ్. ఇది ఏంటంటే ఒక నైట్రోజన్ బేస్ కలిసి ఉంటుంది. ఆ నైట్రోజన్ బేసెస్లో ఏంటంటే ఎన్ని ఉంటాయంటే ఇథనాల్, ఎమైన్ అండ్ సిరైన్ ఈ మూడు ఉండొచ్చు అందులో. అయితే ఇప్పుడు కోలిన్ అటాచ్ చేసామనుకోండి, ఇది అంటే కామన్గా ఉండేది ఏంటంటే కోలిన్. గ్లిజరాల్ అంటే 1 2 3 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి గ్లిజరిక్ యాసిడ్ అంటారు. ఇది OH. ఇది ఏంటంటే ఆర్ఆర్ ఉన్నాయి ఏంటి అంటే ఫ్యాటీ యాసిడ్స్. ఇది ఫాస్ఫేట్ గ్రూప్ కదా, పాస్ఫోరిక్ యాసిడ్. ఇది ఏంటంటే ఒక నైట్రోజన్ బేస్ కలిసి ఉంటుంది. ఆ నైట్రోజన్ బేసెస్లో ఏంటంటే ఇథనాల్, ఎమైన్ అండ్ సిరైన్ ఈ మూడు ఉండొచ్చు అందులో. అయితే ఇప్పుడు కోలిన్ అటాచ్ చేసామనుకోండి, ఇది అంటే కామన్గా ఉండేది ఏంటంటే కోలిన్. ఇది కోలిన్ స్ట్రక్చర్ ఏంటంటే ఇదనమాట. 1 2 N మళ్ళీ ఇటు 3 CH3లో మూడు వైపులో ఇది OH. సో ఇది కోలిన్ అనమాట. ఈ కోలిన్ దీనికి జాయిన్ చేయాలి, అంటే పాస్మటిడైల్కి జాయిన్ చేయాలి. పాస్మటిడైల్లో గ్లిజరాల్, ఫ్యాటీ యాసిడ్, పాస్ఫోరిక్ యాసిడ్ ఉంటుంది కదా. నెక్స్ట్ నైట్రోజన్ బేస్ ఈ మూడు కలిపితే లెసిథిన్ ఫామ్ అవుతుంది. లెసిథిన్ అనేది దేని కింద వస్తుందంటే చెప్తాను. ఇది నైట్రోజన్ బేస్, పాస్ఫోరిక్ యాసిడ్, గ్లిసరాల్ 3 కార్బన్లు ఉన్నది, ఆర్ఆర్ గ్రూప్ ఉన్నవి ఫ్యాటీ యాసిడ్స్. ఈ మూడు కలిపితే నైట్రోజన్ బేసు, పాస్ఫోరిక్ యాసిడ్, అలాగే ఫ్యాటీ యాసిడ్, గ్లిసరాల్ 1 2 3. దీన్ని కామన్గా ఏంటంటే పాస్మటిడైల్ కోలిన్ అంటారు. దీన్ని లెసిథిన్ ఇంకో విధంగా. ఇందులో ఏంటంటే ఫ్యాటీ యాసిడ్, పాస్ఫోరిక్ యాసిడ్ రెండు ఉంటుంది. అదే పాస్ఫోలిపిడ్ కిందకి వస్తుంది. పాస్ఫోరిక్ యాసిడ్ ఉంది కాబట్టి ఇది ఏంటి పాస్ఫోలిపిడ్. ఈజీగా ఉంది కదా, క్వాలిఫికేషన్ వరకే ఉంది ఇది. హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ ద ATP, NADP రిక్వైర్డ్ ఫర్ ద ఎవ్రీ మాలిక్యూల్ ఆఫ్ CO2 ఫిక్స్డ్ ఇన్ ద కెల్విన్ సైకిల్? ఇది సెకండ్ క్వశ్చన్ నీట్ 2024లో. ఇదేంటి? సో ఒక కార్బన్ మాలిక్యూల్ సైకిల్ తిరిగితే 3 ATPలు వస్తాయి, 2 NADPH. అందులో అంటే గ్లూకోజ్ ఫార్మేషన్ ఒక ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి కార్బన్ డైఆక్సైడ్వి? 6 ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు అంతే. మనకి ఏంటంటే 3 మాలిక్యూల్ ATP, ఇది 2 మాలిక్యూల్ NADP, అంటే ఇది డి ఆన్సర్. కానీ జనరల్గా ఏంటంటే ఎలా అడుగుతాడంటే 6 మాలిక్యూల్ అంటే సైకిల్ ఎన్నిసార్లు జరగాలి? 6 టైమ్స్. సైకిల్ ఎన్నిసార్లు జరగాలి? 6 టైమ్స్ జరగాలి. అంటే 6 మాలిక్యూల్గా C6H12O6 కదా, అంటే కార్బన్ మాలిక్యూల్ 6 ఉన్నాయి, అంటే 6 సార్లు సైకిల్ జరుగుతుంది. 6 సార్లు జరిగితే ఎన్ని ATPలు? ఇక్కడ 3 కదా, 6 × 3 ATPలు ఎన్ని? 18. ఓకే, 18 ATPలు. ఇక్కడ NADP ఎంత ఉంది? 2. అంటే ఇక్కడ 6 కార్బన్ మాలిక్యూలు, NADPH 2. ఎన్ని ఇప్పుడు? 12 NADPH. అంటే మొత్తం 6 సార్లు సైకిల్ జరిగితే 12 NADP, 18 ATPs అనమాట. అలా అడుగుతారు జనరల్గా. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ అడిగాడు. అంటే ఇది ఆన్సర్ ఏంటంటే డి. ఆన్సర్ డి. 3 మాలిక్యూల్ of ATP, 2 molecule of NADPH. The cofactor of the enzyme carboxypeptidase is zinc, flavin and niacin heme.
సో పెప్టిడేజ్ స్ట్రక్చర్ ఏంటిది? జెడెన్ ప్లస్ OH2. అలాగే ఇక్కడ కూడా 2 నైట్రోజన్ బాండ్లు ఇస్టిడిన్తో ఉంటాయి. ఇటు గ్లూటమేట్. ఇక్కడ కోఫాక్టర్ ఏంటి? ఇక్కడ జెడెన్ కదా. ఇప్పుడు ఏంటిది? ఇది జింకే కదా. ఫస్ట్ జింక్ ఈజ్ ఏ కోఫాక్టర్.